సో చాలామందికి డౌట్ ఏంటంటే ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంది? అసలు ఎందుకు జేస్తారు? ఎవరిలో జేస్తారు? లాప్రోస్కోపిక్ బెటరా? ఓపెన్ సర్జరీ బెటరా? అనేది ఎప్పటినుంచో నడుస్తుంది. అయితే ఈ లాప్రోస్కోపిక్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమొచ్చినాయి? ఇంకా ఫాస్ట్ రికవరీ గాని ఇవన్నీ మనం తెలుసుకుందాం ఇవాళ. హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. సో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి మెయిన్‌గా కడుపుకి చేస్తామన్నట్టు. అంటే కడుపులో ఉన్న పేగులు కావచ్చు, లేకపోతే కిడ్నీ సంబంధం కావచ్చు, లేకుంటే యూట్రస్ సంబంధం కావచ్చు, కడుపులోకి సంబంధించిన ఏ పార్ట్‌కైనా గానీ మనం లాప్రోస్కోపిక్ చేయడానికి వీలవుతుంది. చాలామంది లాస్ట్ టైమ్ ఒక పేషెంట్ వచ్చారు. సార్ ఏమంటారు, హైడ్రోసీల్ ఉంది, నాకు లాప్రోస్కోపిక్ చేయండి అని చెప్పేసి. సో బాడీకి బయట ఉన్న పార్ట్స్‌కి చేయడానికి రాదు. బాడీ లోపల ఉన్న పార్ట్స్‌కి మాత్రమే మనం చేయడానికి వస్తది. ఎందుకు అంటే ఈ కడుపు అనేది ఒక రూమ్ లాంటిది. ఆ రూమ్‌లోకి ఎంటర్ కావాలి అంటే మనము ఓపెన్ అయినా చేయాలి, లేకుంటే చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని ఆ రూమ్‌లోకి ఎంటర్ కావడానికి వస్తుంది. ఇప్పుడు ఏదైతే కడుపులో ఉన్న పేగులు కావచ్చు, లేకపోతే చిన్న పేగులు గానీ, పెద్ద పేగులు గానీ, లివర్‌కి సంబంధించింది గానీ, లేకపోతే గాల్ బ్లాడర్ గానీ, పిత్తాశయం అంటాం గదా! అది ప్యాంక్రియాస్, ఇట్లాంటి దేనికైనా సంబంధించిన దానికి మనం ఎటువంటి కోత పెట్టకుండా, ఎందుకంటే పూర్వకాలం చూసుకుంటే గనక పెద్ద కోత పెట్టేవాడు. ఇంకా పాతకాలంలో చూసుకుంటే గనక అంటే సిటీ స్కాను, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ ఇవన్నీ లేనప్పుడు ఎవరైనా పేషెంట్ కడుపు నొప్పి వస్తుంది అంటే మందులు ఇచ్చిన తర్వాత తగ్గకపోతే జస్ట్ ఓపెన్ చేసి చూసి ఏమైందని తెలుసుకోవడానికి అంటే ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. సో జస్ట్ ఓపెన్ చేసేసి ఏమైనా ఉంటే దానికి సర్జరీ చేయడం, ఏం లేకపోతే నెగిటివ్ లాప్రాటమీ అంటాం. అంటే జస్ట్ ఓపెన్ చేసి లోపలంతా పార్ట్స్ అన్ని బాగున్నాయో లేదో చూసి మళ్ళీ కుట్లేసేవాళ్ళం. అట్లా తర్వాత ఏమైందంటే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి కోత పెట్టడము, మినిమల్ కోత పెట్టడము, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ కోత మెథడ్‌కి లాప్రోస్కోపిక్ మెథడ్‌కి ఎక్కడ తేడా వస్తది అంటే, మనం కోత పెట్టినప్పుడల్లా ఆ కండరాలు ఏవైతే ఉంటాయో, రెక్టస్ షీత్ గానీ, రెక్టస్ మజిల్స్ గానీ ఇవన్నీ వీక్ అయిపోతాయి. వీక్ అయిపోవడం వల్ల మనం వన్స్ కోత పెట్టిన తర్వాత అవి హీల్ అయ్యేటప్పుడు సరిగ్గా మజిల్స్ గానీ, షీతులు గానీ సరిగ్గా అప్రాక్సిమేట్ కాకపోతే గనక హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని మనం ఇన్సిషనల్ హెర్నియాస్ అంటుంటాం అన్నట్టు. సో ఈ హెర్నియాలు రావడానికి కారణం ఏంది అంటే మనం కోత పెట్టడం. అందుకే మీరు పూర్వకాలం చూసుకుంటే గనక పిత్తాశయానికి గానీ, లేకుంటే గర్భసంచి ఆపరేషన్‌కి గానీ, లేకుంటే చిన్న సిజేరియన్ సెక్షన్‌కి చేసినప్పుడు గానీ, సరిగ్గా కోత హీల్ అవ్వకపోతే, లేకపోతే మజిల్స్ గ్యాప్ వస్తే, సరిగ్గా లేయర్ బై లేయర్ సూచరింగ్ చేయకపోతే వాళ్ళకి హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ఓపెన్ చేసిన తర్వాత అంటే కడుపు కోత పెట్టిన తర్వాత మినిమమ్ 6 వారాలు బరువులు ఎత్తొద్దని చెప్తుంటాము. రెస్ట్ తీసుకోమని చెప్తూ ఉంటాం అన్నట్టు. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నిక్ ఏంటంటే లాప్రోస్కోపిక్ టెక్నిక్. ఇప్పుడు మనం కడుపుకి ఎక్కడ కోత పెట్టట్లేదు. చాలా వరకు తగ్గింది. దీనివల్ల ఏంది అంటే ఇన్సిషనల్ హెర్నియాస్ అనేవి తగ్గిపోయినాయి. ఎందుకంటే కడుపు కోత పెడితేనే హెర్నియాలొస్తాయి. బట్ మనకి ఇన్సిషనల్ హెర్నియాలనేవి బాగా తగ్గిపోయినాయి. అంబ్లికల్ హెర్నియా కావచ్చు, అంటే బొడ్డు దగ్గర హెర్నియా కావచ్చు, లేకపోతే గజ్జలల్లో ఇంగ్వినల్ హెర్నియాలు గానీ ఇవి కామన్‌గా వస్తుంటాయి. ఎందుకంటే ఇవి కోతకు సంబంధం లేదు కాబట్టి. బట్ కోత వలన వచ్చే హెర్నియాలనేవి తగ్గినాయి. అండ్ రెండోది ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మనం ప్రతిసారి కోత పెట్టినప్పుడల్లా లోపల అంటే లోపల సర్జరీ చేసేటప్పుడు మన గ్లౌస్ గానీ ఇవన్నీ పేగులకు అటాచ్ కావడం వల్ల కావచ్చు, లేకుంటే పేగుల్ని ముట్టుకోవడం వల్ల గానీ పేగులకు అతుక్కునే గుణం అనేది ఉంటది. దీనివల్ల ఏమవుతుందంటే సర్జరీ చేసిన తర్వాత అబ్‌స్ట్రక్షన్‌కి వెళ్ళిపోవడము, సబ్ అక్యూట్ అంటాము, లేకుంటే అక్యూట్ అబ్‌స్ట్రక్షన్‌కి వెళ్ళిపోవడము, పేగుల కదలిక తగ్గడము, పేగులలో కదలికలు తగ్గడము, అతుక్కపోవడము, వాంతి అవ్వడము, కడుపు ఉబ్బడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. అదే లాప్రోస్కోపిక్ మెథడ్‌లో అయితే మనం ఎటువంటి చేతులతో ముట్టుకోం కాబట్టి, గ్లౌస్‌తో ముట్టుకోం కాబట్టి, ఇన్‌స్ట్రుమెంట్స్‌తో ముట్టుకుంటాం కాబట్టి ఆ పేగులు అతుక్కునే గుణం అనేది ఉండదన్నట్టు. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ కొన్ని సర్జరీలో చూసుకుంటే గనక చేయితో ముట్టుకున్న ఫీల్ కావచ్చు, అంటే క్యాన్సర్‌లో గానీ, ఇంకేదన్నా లింఫ్ నోడ్స్‌లో గానీ ఇట్లాంటి దానిలో ఏమవుతుందంటే చేత్తో పట్టుకున్న దానికంటే ఆ ఫీలింగ్ డిఫరెన్స్ ఉంటది మనం లాప్రోస్కోపిక్ చేయడం. బట్ ఇప్పుడున్న న్యూ టెక్నాలజీ రోబోటిక్స్ ఇవన్నీ తెలుసుకుంటే గనక మనం ప్రతి సర్జరీని లాప్రోస్కోపిక్‌లోనే కంప్లీట్‌గా క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నది చూసుకుంటే ఈ యూనిట్ ఇదంతా లాప్రోస్కోపిక్ యూనిట్ అంటారు. ఇందులో మనకు CO2 ఇన్‌ఫ్లేటర్ అని ఉంటుంది, లైట్ సోర్స్ అని ఉంటుంది, కెమెరా అని ఉంటుంది, మానిటర్ ఇది 4K మానిటర్ ఇది. ఇది చాలా పెద్ద మానిటర్. ఇది కాస్ట్లీ మానిటర్. ఇందులో ఏందంటే రిజల్యూషన్ చాలా పెద్దగా ఉంటుంది. పెద్ద వైడ్‌గా వస్తుంది రిజల్యూషన్. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏదైతే ఉందో ఇది కెమెరా అంటాము. ఈ కెమెరా హెడ్ గాని కెమెరా సోర్స్ అంటాం. ఇది లైట్ సోర్స్ అంటుంటాం అన్నట్టు. సో ఇది 30 డిగ్రీ కెమెరా. ఓకే. సో ఇది 30 డిగ్రీస్ కెమెరా. సో ఈ కెమెరాలో ఏం చేస్తామంటే మనకు యూజువల్‌గా కడుపుకి ఎవరైనా ఇంతకుముందు సర్జరీ అంటే కోత పెట్టేవాళ్ళం కదా! ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇలాంటివి ట్రోకార్స్ అని ఉంటాయన్నట్టు ఇవి రీయూజబుల్ ట్రోకార్స్. ఇందులో డిస్పోజబుల్ ఉంటాయి, రీయూజబుల్ ఉంటాయి. రీయూజబుల్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసి ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే గనుక డైమండ్ షేప్‌లో షార్ప్‌ది ఉంటుంది. దీని ద్వారానే మనము కడుపులోకి ఎంటర్ అవుతాం అన్నట్టు. సో ఇది కడుపులోకి ఎంటర్ అయిన తర్వాత దీన్ని 10 అని, దీన్ని 5 ట్రోకార్స్ అని ఉంటారు. ఇప్పుడు ఒకవేళ అపెండిక్స్ అనుకోండి, ఒక 10 ఒక 2 5 ఏస్తే సరిపోతుంది. అంటే 3 హోల్స్ ద్వారా మనం అపెండిక్స్‌ని తీసేయొచ్చు. అదే ఒకవేళ గాల్ బ్లాడర్ అనుకోండి, అవసరాన్ని బట్టి ఇంకొక పోర్ట్ అంటే 4 పోర్ట్‌లు యేసుకుంటాం అన్నట్టు.
సో ఈ 10 5 ఎంఎంలో మనం ఏం చేస్తామంటే ఈ పోర్ట్ ఏసిన తర్వాత మనం ఏదైతే ఆర్గాన్‌కి చేస్తామో ఆర్గాన్‌కి తగ్గట్టుగా ఎర్గోనామిక్స్ చూసుకొని దానికి తగ్గట్టుగా మనము ఒక పోర్ట్ ఏస్తాం. పోర్ట్ ఏసిన తర్వాత ఏం చేస్తామంటే ఈ కెమెరా సోర్స్ ఏదైతే ఉందో దీనిలో చూసుకుంటే గనక మీరు లైట్ ఉంటుంది. ఆ లైట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ రకంగా కడుపులోకి లైట్‌ని పంపిస్తాం. లైట్‌ని పంపించిన తర్వాత చూసుకుంటే గనక ఈ రకంగా మనకు విజిబుల్ ఉంటుంది. చూస్తే మీరు ఎంత క్లారిటీగా ఉంది ఈ విజిబుల్. నా చెయ్యిని చూపిస్తున్నాను. ఈ చెయ్యి చూడండి. నా ఈవెన్ రేఖలు గూడా అంటారు కదా! రేఖలు గాని, లైన్స్ గాని కనిపిస్తున్నాయి. సో, ఇది క్లారిటీగా మనకు కడుపు లోపల ఏమేముంది, ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో, ఈ లైట్ సోర్స్‌ని బట్టి, ఈ కెమెరా సోర్స్‌ని బట్టి మనం అపెండిక్స్ గాని, లేకపోతే కోలి అంటే పిత్తాశయం గాని ఇట్లాంటివి తీయడం జరుగుతుందన్నట్టు. సో, ఇప్పుడు మనం గమనిస్తే గనక ఓన్లీ ఈ 2 ఆర్ 3 ట్రోకార్స్‌ని ఉపయోగించేసి మనం అపెండిక్స్ సర్జరీ మొత్తాన్ని గాని, లేకుంటే కోలెసిస్టెక్టమీ పిత్తాశయంలో రాళ్ళు ఉంటే గనక దానికి చేసే సర్జరీని ల్యాప్ కోలెసిస్టెక్టమీ అంటారు. అట్లాంటి సర్జరీస్ వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో సర్జరీ చేసుకొని మనం ఇమ్మీడియేట్‌గా మనం ఆ ట్రోకార్స్ అన్నీ తీసేసి వీలైతే ఒక కుట్టేస్తాం. లేకుంటే కొన్నిసార్లు అయితే 5 ఎంఎంకి అంటే దీని ద్వారా పంపించడానికి ఈవెన్ కుట్టు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ 10 ఎంఎంకి మాత్రం ఒక సూచర్ ఏస్తూ ఉంటామన్నట్టు. దీనివల్ల ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఎందుకంటే కడుపులో ఎటువంటి కోత లేదు. కానీ జస్ట్ చిన్న 10 ఎంఎం పోర్ట్‌ల ద్వారానే పోయి నేను కడుపు మొత్తం చూసి రావచ్చు. ఎంటైర్ కడుపు మొత్తం విజిబుల్ ఉంటుంది. సో, మొత్తం కడుపంతా చూసి రావచ్చు. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందా? అతుకులున్నాయా? రాళ్ళున్నాయా? లేకుంటే ఏమన్నా పగిలిపోయిందా? ఇవన్నీ చూసుకొని రావచ్చు. ఈవెన్ టీబీ ఉందా లేదా కూడా మనం గమనించుకోవచ్చు అన్నట్టు. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే పేషెంట్ ఇమ్మీడియేట్‌గా రికవరీ అయితాడు. వన్స్ అనస్థీషియా నుంచి వచ్చిన తర్వాత 6-8 అవర్స్‌లో మనం నడిపియడము, తినబెట్టడం చేస్తాము. నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాం. పేషెంట్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అతను ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు, డ్యూటీకెళ్ళిపోవచ్చు అన్నట్టు. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంది అంటే, ఈ ఇన్సిషనల్ హెర్నియాస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇన్సిషనల్ హెర్నియా అంటే కడుపు కోత పెడితే వస్తాయి. దీనివల్ల మనకి ఇన్సిషనల్ హెర్నియాస్ అనేవి రావు. ఈ రకంగా మనకి ఈ లాప్రోస్కోపిక్ యూనిట్, ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం హెర్నియా కోసం కావచ్చు, లేకపోతే పెద్ద పేగు క్యాన్సర్ గానీ, లేకపోతే ఈవెన్ నెఫ్రెక్టమీ అంటాం. అంటే కిడ్నీని తీసేయడం, పాడైన కిడ్నీ తీసేయడం గానీ ఇట్లాంటి వాటికి సర్జరీ చేయడం జరుగుతుంది. ఇది సింపుల్ పిత్తాశయంలో రాళ్ళు గానీ, అపెండిక్స్ గానీ, యూట్రస్ మనం గర్భసంచి తీసే హిస్టెక్టమీ ఆపరేషన్ ఇట్లాంటివన్నీ మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో అత్యాధునిక మిషన్‌ని ఉపయోగించి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏందంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఫాస్ట్‌గా మనకు రీగెయిన్ అయిపోతుంది. అంటే తొందరగా జాబ్‌కెళ్ళిపోతుంటారు. సో, ఎవరికైనా లాప్రోస్కోపిక్‌లో ఏమైనా డౌట్లున్నా లేకపోతే ఎట్లా చేస్తారు అని తెలుసుకోవాలనుకున్నా, లేకుంటే ఈ సెకండ్ ఒపీనియన్ అంటే లాప్రోస్కోపిక్‌లో అవుతదా లేదా అని సెకండ్ ఒపీనియన్ తెలుసుకోవాలన్నా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో ఉంటాను. మీరు తప్పకుండా కన్సల్ట్ అవ్వచ్చు. థాంక్ యూ వెరీ మచ్.